హలో ఎవ్రీవన్, వచ్చే శ్రావణ మాసంలో గుమ్మానికి ఎలా పూజ చేసుకోవచ్చు. మీరు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని నిండుగా ముగ్గులు వేసుకొని గుమ్మంలో ఇలా చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. పొద్దున్నే లేచి ఇలా మనం ఇల్లది కడుక్కొని నీట్గా క్లీన్ చేసుకున్నాక హౌస్ మార్నింగ్ ఇలా పసుపు కుంకుమ అన్నీ పూసుకొని ముగ్గులు వేసుకొని ఇలా లక్ష్మీదేవిని ఆహ్వానించామంటే మన ఇంటికే లక్ష్మి వస్తుంది. లక్ష్మికి చాలా ఇష్టం కదా, ఇల్లు కలకల్లాడుతూ ఉంటే పసుపు కుంకుమ బొట్లే కదా అమ్మకి ఇష్టము. పసుపు కుంకుమ పెట్టండి. గడపలు మీకు ఎన్ని గడపలు ఉంటే అలా ఈ గడపలన్నిటికీ ఇలా పసుపు పూసి నిండుగా బొట్లు పెట్టండి. పెయింటింగ్ వేసినా కానీ బొట్లు పెట్టండి. అప్పుడే అమ్మకి పసుపు కుంకుమ చూసి అమ్మ మన ఇంట్లోకి వస్తుంది కదా. ప్రతి శుక్రవారాలు మంగళవారాలు ఇలా గడపడ పూజ కూడా చేస్తే చాలా మంచి. శ్రావణ మాసంలో నిండుగా వాకిల్ నిండా ముగ్గులు వేసుకోవటం, ముగ్గుల్లో రంగులు పూలు పెట్టుకున్నారంటే గడపడికి చాలా అందంగా ఉంటుంది. మామిడాకు అట్లా పెట్టుకోవచ్చు. గడపడ పైన ముగ్గు కూడా వేసుకోవచ్చు. ముగ్గు వేస్తే కలగా ఉంటుంది కాబట్టి ముగ్గు రాని వాళ్ళు ఇప్పుడు ముగ్గుకి సింపుల్గా వేసుకునే ఉన్నాయి కదా, అవైనా వేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.